రాజు ఒక విధంగా అది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫైనల్గా ఈ రోజు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. అండ్ ఈ సినిమా రిలీజ్ అవుతూనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ చేయడం జరుగుతుంది. ఇండియాలో రూపొందిన సినిమాలు కూడా, మన ఇండియన్ సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలు వసూలు చేయాలని కలెక్షన్స్ కూడా ఈ సినిమా ఈరోజు ఇండియాలో వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ సినిమా తన బడ్జెట్ని మించి మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ అందుకోవడం జరుగుతుంది. నిజంగా మొదటి రోజు ఈ సినిమా అరాచకాన్ని క్రియేట్ చేస్తుంది. అవెంజర్ ఎండ్ గేమ్ని కూడా వెనక్కి నెట్టేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే పొద్దున్నే రామాయణ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే ఫైనల్గా రావడం జరిగింది. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే దాని గురించి సపరేట్గా ఒక రియాక్షన్ వీడియో కూడా చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే యష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, రణబీర్ కపూర్ ఫ్యాన్స్ ఉంటారనుకోండి, రణబీర్ కపూర్ ఫ్యాన్స్ అందరూ ఉంటారు. అలాగే సాయి పల్లవి గారు ఫ్యాన్స్ ఉంటే వెళ్ళి చూడండి. రామాయణ ట్రైలర్ రియాక్షన్ వీడియో మన ఛానల్లో ఉంది. అలాగే దాంతోపాటు ఏంటంటే ఒకసారి చెన్నై లవ్ స్టోరీ ఇంకా జననాయకన్ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా ఎంతవరకు రావడం జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మరి యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మీ ఇష్టం వచ్చింది చేయండి, ఏదో ఒకటి చేయండి. ఇక ముందుగా కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలు నటించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మొదటి 6 రోజుల్ని కంప్లీట్ చేసుకోబోతుంది. మరి 6 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 30 కోట్ల రూపాయలు. సో విశేషం ఏంటంటే ఈ సినిమా తన బడ్జెట్ మించి వసూలు చేయడం జరిగింది. సినిమా అదిరిపోయే సక్సెస్ దిశగా ముందుకైతే వెళ్ళడం జరిగింది. మరి సినిమాకి సంబంధించి ఇప్పటివరకు కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది 6 రోజుల్లో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, బేసిక్గా ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమాకి 3 రోజుల వీకెండ్ వచ్చింది. మొదటి 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 25,09,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. కానీ ఇదే 3 రోజుల్లో ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటా అంటే ఆల్మోస్ట్గా 40 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇక 4వ రోజు ఈ సినిమా మండే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 4,04,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 5వ రోజు ఈ సినిమా దాదాపుగా 3,70,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 6వ రోజు నిన్నటి రోజున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేసింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, నిన్నటి రోజున ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 2,20,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 2,59,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా 30,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా నిన్నటి రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి 2,89,00,000 రూపాయలని మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే నిన్నటి రోజున ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మనం తీసుకున్నట్టయితే 35,72,00,000 రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. కానీ ఏదైతే ప్రొడ్యూసర్ రిపోర్ట్ వచ్చిందో, ప్రొడ్యూసర్ రిపోర్ట్కి మండే నుంచి మనం ట్రేడ్ రిపోర్ట్ యాడ్ చేసుకున్నట్టయితే 50 కోట్ల క్లబ్లోకి అయితే ఈ సినిమా అడుగు పెట్టడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 50,63,00,000 రూపాయలని ఈ సినిమా మొదటి 6 రోజుల్లో అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ సినిమాకి మొదటి షో మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ అయితే ఈ సినిమాకి లభించడం జరిగింది. ఫైనల్గా ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 50 కోట్ల క్లబ్లోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు నడిచిన చివరి సినిమా జననాయకన్ సినిమా. బడ్జెట్ వచ్చి 350 కోట్ల రూపాయలు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజుతో మొదటి వారాన్ని అయితే ఈ సినిమా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నిన్నటితో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మొదటి వారం ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 4 రోజుల్లో, అంటే సినిమా గురువారం రిలీజ్ అయింది కాబట్టి 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. మొదటి 4 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 219,94,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 15,80,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి. అలాగే 6వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 12,44,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 248,24,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. మరి 7వ రోజు నిన్నటి రోజున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుందంటే, 7వ రోజున నిన్నటి రోజున ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 6,10,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఇది 7,19,00,000 రూపాయలు అవుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా 2,50,00,000 రూపాయలు సొంతం చేసుకొని ఓవరాల్గా 7వ రోజు నిన్నటి రోజున ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 9,69,00,000 రూపాయలని మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ తలపతి గారు నడిచిన జననాయకన్ సినిమా మొదటి 7 రోజుల్లో మొదటి వారం కంప్లీట్ అయిపోయేసరికి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికున్న రిపోర్ట్ ప్రకారం 257,93,00,000 రూపాయలు అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే మెల్లగా ఈ సినిమా 300 కోట్లలోకి అడుగు పెడుతుంది. మరి 300 కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చి డేనియల్ క్రిస్టియన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలు నటించిన సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ టామ్ నటించే స్పైడర్ మ్యాన్ సిరీస్లో ఇది 4వ సినిమా అనుకోండి, ఎందుకంటే ఇది సిరీస్ వైజ్గా ఉంటుంది.
ప్రజెంట్ టామ్ మూడో తరం స్పైడర్ మ్యాన్ అనుకోండి, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఫస్ట్ స్పైడర్ మ్యాన్ చూసాం, మనం రెండో తరం స్పైడర్ మ్యాన్ చూసాం, ఇది మూడో తరం స్పైడర్ మ్యాన్ అనుకోండి. సో ఏంటంటే సిరీస్ వైజ్గా ఉంటుంది. ఈ సిరీస్లో ఇది నాలుగో సినిమా అనుకోండి. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా $225 million, అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టు దాదాపుగా 2150 కోట్ల రూపాయలు. అండ్ దీనికి ప్రమోషన్ కూడా కాస్ట్ పెట్టడం జరిగింది, బట్ ఎంత అనేది ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చి ఈ సినిమా మన ఇండియాలోనే, ఓన్లీ ఇండియాలోనే దాదాపుగా 3000 పైగా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి ఇండియాలో ఎంత డిమాండ్ ఉందంటే మీకు ఒకసారి కలెక్షన్లు చూస్తే అర్థమైపోతాయి. ఇప్పటివరకు హాలీవుడ్ నుంచి ఇండియాలో ఏవైతే సినిమాలు రిలీజ్ కావడం జరిగిందో మొదటి రోజు ఏ సినిమా వసూలు చేయలేని కలెక్షన్స్ని ఈ సినిమా వసూలు చేసి అన్ని రికార్డులను బద్దలు కొట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా, ఇండియాలో రూపొందిన కొన్ని సినిమాలు కూడా, పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయలేవు. అలాంటి కలెక్షన్స్ అయితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈరోజు ఇండియాలో వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఇండియన్ మార్కెట్ హాలీవుడ్కి కొద్ది రోజుల్లో చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది. ఎందుకంటే టామ్ హాలండ్ ఇక్కడ వచ్చి, అలాగే డైరెక్టర్ వచ్చి ఇక్కడ ప్రమోషన్ చేశారు కాబట్టి అది ఎఫెక్ట్ అనేది మనకు బాగా అనిపిస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించి అన్ని లాంగ్వేజ్లో ఇండియాలో రిలీజ్ కావడం జరిగింది. ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో, మలయాళం, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజ్లో ఓవరాల్గా రిలీజ్ కావడం జరిగింది. మరి సినిమాకి సంబంధించి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మెయిన్గా ఇంగ్లీష్ వర్షన్ కూడా ఇండియాలో రిలీజ్ కావడం జరిగింది. ఇండియాలో ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ నుంచి ఈ సినిమా ఈరోజు 30 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. 30 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది ఇండియాలోనే. నెక్స్ట్ వచ్చేసి హిందీ మార్కెట్ నుంచి, నార్త్ మార్కెట్ నుంచి దాదాపుగా 19 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి తెలుగు మార్కెట్ నుంచి, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే తమిళ మార్కెట్ నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. తర్వాత కర్ణాటక ఇంకా మలయాళం మార్కెట్ నుంచి దాదాపుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలోనే 63 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. గమనించండి, మన తెలుగులో రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలు కూడా, నార్త్లో రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయలేవు. కానీ హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మొదటి రోజు తెలుగులో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 63 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టు దాదాపుగా 74 కోట్ల 34 లక్షల రూపాయలని ఈరోజు ఇండియాలో ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో రిలీజ్ అయిన మొదటి రోజు 74 కోట్ల రూపాయలు ఈ సినిమా వసూలు చేస్తుందంటే నెక్స్ట్ వీకెండ్స్ ఉన్నాయి, శనివారం ఉంది, ఆదివారం ఉంది. ఖచ్చితంగా సినిమా ఫస్ట్ వీకెండ్లోనే 200 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం అయితే ఇండియాలో ఉంది. ఇక ఓవరాల్గా వరల్డ్ వైడ్గా అయితే ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 2150 కోట్ల రూపాయలు అనుకున్నాం కదా, అంతకు మించి ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం వరల్డ్ వైడ్ మార్కెట్లో ఈ సినిమా మొదటి రోజు $300 million రూపీస్ను వసూలు చేస్తుంది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఒక 2900 కోట్ల రూపాయలని ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరుగుతుంది. అందుకే మేకర్స్ ముందే టార్గెట్ పెట్టడం జరిగింది. ఏంటంటే మొదటి వారంలోనే ఈ సినిమా దాదాపుగా 7500 కోట్లకు పైగా వసూలు చేయాలని చెప్పి మేకర్స్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నాకు తెలిసి ఆ టార్గెట్ని దాటి ముందుకెళ్లేలా కనిపిస్తుంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. సో నాకు తెలిసి చాలా ఫాస్ట్గా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ అందుకునే సినిమాగా కనిపిస్తుంది. అంత సపోర్ట్ అయితే ఈ సినిమాకి దొరకడం జరుగుతుంది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి. మొదటి రోజు ఇంత సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందంటే ఇంకా రాబోయే 2-3 రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్స్ ఈ సినిమా సొంతం చేసుకుంటుందో, మరి ఫైనల్ కలెక్షన్స్ ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అనేది చూడాలి. ఈ నెక్స్ట్ వచ్చి యష్, రణబీర్ కపూర్ అలాగే సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా రామాయణ. ఫైనల్లీ రామాయణ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది. దాదాపుగా 4 నిమిషాల 10 సెకండ్ల ట్రైలర్ ఉంది. పొద్దున 4 గంటల 15 నిమిషాలకి ట్రైలర్ రావడం జరిగింది. సో ట్రైలర్ 4 నిమిషాల 10 సెకండ్ల ట్రైలర్ చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే రావణాసురుడి పాత్రలో యష్ ఔరా ఏదైతే ఉందో, యష్ డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నిజంగా రావణుడి పాత్రకు ఇంతకంటే, ఇప్పుడు చూసిన దాంట్లో ఇంతకంటే బెస్ట్ రావణుడు ఇక మనం చూడలేమో అన్న విధంగా యష్ ఆ పాత్రలో జీవించడం జరిగింది. చూడండి, నిజంగా ఔరా అద్భుతంగా ఉంది మెయిన్గా యష్ది. అలాగే రణబీర్ కపూర్ ఇంకా సీతాదేవి పాత్రలో రణబీర్ కపూర్ ఇంకా సాయి పల్లవి ఓకే అనిపిస్తున్నారు. ఎందుకంటే మనం అలాంటి పాత్రలో ఇంకొంతమంది లెజెండ్స్ని ఆల్రెడీ ఇంతకుముందు చూడడం జరిగింది కాబట్టి ఓకే అనిపిస్తున్నారు. బట్ ఏంటంటే మనకు ఇండియన్స్కి ఏంటంటే మనకు కొత్తగా అనిపించవచ్చు, మనకు తొందరగా కొంచెం సాటిస్ఫాక్షన్ కాకపోవచ్చు. కాకపోతే హాలీవుడ్ వాళ్ళకి మాత్రం, అంటే ఇంటర్నేషనల్ ఆడియన్స్ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం రామాయణ స్టోరీని మన అమ్మమ్మలు కానీ మన నాన్నమ్మలు కానీ చెప్తూనే ఉన్నాం, మనం చూస్తూనే వస్తున్నాం. సో మన జనరేషన్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎవరైతే యంగ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారో, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు ఉంటారో, వాళ్ళకు రామాయణ స్టోరీ అనేది ఎక్కువగా తెలియకపోతే వాళ్ళకి చూడడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది. మరి ఆది పురుషులా అనిపించకపోయినా సో ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది, చూడడానికి ఉంటుంది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు నిజంగా ఈ ట్రైలర్లో 4000 కోట్లు మీకు కనిపిస్తున్నాయి అంటే 4000 కోట్లు మీకు ట్రైలర్లో కనిపించాయి. ఎందుకంటే మనకు పార్ట్ 1 వచ్చేసి 800 కోట్లు, పార్ట్ 2 వచ్చేసి 900 కోట్లు. అక్కడ బడ్జెట్ అనేది ఎక్కువగా టెక్నాలజీకి యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో ఏంటంటే టెక్నాలజీ అంటే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి టెక్నాలజీకి యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఓవరాల్గా ట్రైలర్ బాగుంది.
అంటే మనం చూసాం కాబట్టి, మనం ఇంతకుముందు మనకు తెలుసు కాబట్టి మనకు కొత్తగా అనిపించకపోయినా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఆడియన్స్కి అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. బట్ ఫైనల్గా ఏంటంటే యష్ పాత్రలో నిజంగా రావణుడి పాత్రలో జీవించేస్తున్నారని చెప్పాలి. అండ్ యష్ ఇప్పటివరకు మన ఇండియాలో ఎవరైతే విలన్ పాత్రలు చేయడం జరిగిందో, విలన్ పాత్రల్లో ఎక్కువ పారితోషం తీసుకున్న విలన్ ఇప్పుడు ఎవరు అంటే యషే. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కోసం, రావణాసురుడు క్యారెక్టర్ కోసం యష్ దాదాపుగా మొదటి భాగానికి 50 కోట్ల రూపాయలు, రెండో భాగానికి 50 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగిందంట. అలాగే కో ప్రొడ్యూసర్గా ఉండడం జరిగిందంట. నాకు తెలిసి యష్కి ఈజీగా ఈ సినిమా నుంచి ఒక 200 నుంచి 300 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఇండియాలో కాస్ట్లీయెస్ట్ విలన్ ఎవరంటే యష్. దాదాపుగా 100 కోట్ల రూపాయలు అయితే పారితోషికం తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఏంటన్నమాట, రామాయణ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇంకా ఎవరు చూడకపోతే వెళ్ళి చూడండి. కావాలంటే మన ఛానల్లో కూడా ఉంది రియాక్షన్ వీడియో, వెళ్ళి చూడండి. అలాగే స్పైడర్మ్యాన్ బ్రాండ్ న్యూ డే, చెన్నై లవ్ స్టోరీ, చెన్నై మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.